చూడండి. సిమెంట్ వేస్తే సిమెంట్ వేస్తే మన బామ్మది గారు సిమెంట్ వేస్తే ఈ మొత్తం కాల్ చేసి వాడుతున్నాం. నడతాను షాప్ నడుతుందా కొంచెం వినూత్నంగా చేయండి. ఉట్టిగా ఎప్పుడు తప్పదు కొంటున్నాను. ఏ ఖాళీ కొన్ని రూమ్ చెప్పండి నాకు సార్. ఇప్పుడు కట్టారు ఏం పరిస్థితి భాష అంటే మన మరి ఎందుకు కట్టినట్లు మీరు డబ్బులు ఊరికి ఇచ్చారు షాప్ భాష సార్. ఇక్కడ 2 మనం చేయకుండా వాళ్ళు మరి ఇప్పుడు క్రేట కట్టడం దగ్గర కట్టడం వెండర్ జోన్ దగ్గర ఉన్నాము. వెండర్ జోన్ మన మెయిన్ రోడ్ సీతరాడైస్ పక్కన చూసారా. ఏంటి పరిస్థితి అంటే కొంచెం ట్రాన్స్ఫార్మర్ వేస్తా అన్నారు, దాన్ని వేయలేదు, మీటర్లు పెట్టట్లేదు. ఇప్పుడు వెండర్ జోన్లో షాప్ ఉన్నాయి కదా సార్, 34 షాపులు ఉన్నాయి కదా సీతారాం టైక్స్ పక్కన. మీటర్ల కోసం అప్లై చేస్తే మీరు సెపరేట్ ట్రాన్స్ఫార్మర్ పెడతా అన్నారు. మరి ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే చెల్లింగ్ పడుతుంది సార్. ఎక్కడ సార్ మీరు? ఒక్కసారి మా ఆర్ఐ గారు వస్తారు సార్. దానికి సంబంధించిన ఫార్మాలిటీ ఏంటంటే వాళ్ళు ఫిలప్ చేస్తారు మొత్తం కూడా మున్సిపాలిటీ నుంచి. కొంచెం అదొక్కటి చూడండి సార్. అండి చైర్మన్కి కమిషనర్ గారికి నాకు అడ్డ లేక ఓడిపోతాను. నేను ఈ మొత్తం అరేంజ్కుంటారు, వాళ్ళు పెట్టుకుంటారు. ఒక వాళ్ళు 4 పెట్టుకుంటారు వాళ్ళు రూమ్లలో. మాకు ఇస్తుంటే మమ్మల్ని పెట్టుకుంటారు, మాకు పెట్టుకునేట్టు మమ్మల్ని. అది మాది అంతా ఒక వాళ్ళు. నేను వెళ్ళిపోతున్నాను, మమ్మల్ని సిగాపడుతున్నాను వాళ్ళు. దయచేసి మాకు అడ్డ అయిపోయాను, మాకు రూమ్ అయిపోయాను. మంచిగా రూమ్. ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి నమస్కరించి ఇక్కడ మేము చపాతీ జనరేటర్ అనుకుంటాను, టిఫిన్ సెంటర్లో పెట్టుకుంటున్నాము. అయితే ఒక్కొక్కరు 5 రూములు ఆపుకొని మేము ఒక రూమ్ పెట్టుకుంటానికే మాకు పెట్టుకున్నాం, మమ్మల్ని ఓర్తలేరు. ఎందుకు పెట్టామని తీయాలంటారు. కాబట్టి ఇది ఒక రూమ్, మనసు ఒక రూమ్ ఇవ్వగలరని చైర్మన్ గారికి నమస్కరించి చెప్తున్నాను. తండ్రి పేరు మీద, కొడుకుల పేరు మీద ఆపుకొని అవి కూడా కిరాయికి ఇస్తాను. కిరాయికి ఇచ్చి డబ్బులు వసూలు చేసుకుంటాను. ఇచ్చిన వాళ్ళు ఎన్ని సార్ దాకా 5-6 రూమ్లకు సెటిల్ చేసుకొని మాయా రూములు ఇక్కడ ఎవరు ఉంటుందని చెప్తాను. కిరాయికి ఇస్తారండి. కిరాయికి నెలకు 5 తీసుకుంటారు. ఎదుటి వాళ్ళు వస్తే మా రూములని మా రూములు అని చెప్తాను. మేము ఎప్పుడు పెట్టుకుంటాం మేము. అందరికీ నమస్కారం. ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు సీతారామ థియేటర్ ఆపోజిట్ ఉన్నటువంటి మెయిన్ రోడ్ స్కూల్ ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క వీధి వ్యాపారుల సముదాయం కోసం నిర్మించినటువంటి ఈ నిర్మాణం కోర్టు కేసులో పెండింగ్ ఉండటం వల్ల ఇన్ని రోజులు అందరూ కూడా ఎవరెవరో ఆక్రమించుకొని వీధి వ్యాపారుల దగ్గర కిరాయిలు వసూలు చేసినట్టు మా దృష్టికి వచ్చింది. వీధి వ్యాపారులు మేము కోరుకునేది ఒకటే, ఏ ఒక్క వ్యాపారికి కూడా ఎవరికి కూడా ₹1 కూడా కిరాయి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మొత్తం కూడా 24 రూములు ఉన్నాయి. ఈరోజు సాయంత్రం అన్నీ కూడా స్క్రూటినీ చేసి 24 మంది ఉంటారని మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ 24 మంది ఏమన్నా అమౌంట్ ఇవ్వాల్సి వస్తే మున్సిపాలిటీ ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్ కట్టాలే తప్ప ఏ ఒక్కరికి కూడా నా షాప్ అని చెప్పేసి కొంత దౌర్జన్యం చేసి డబ్బులు తీసుకున్నట్టు దృష్టికి వచ్చింది. కాబట్టి మీరు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఇక్కడ వ్యాపారం చేసుకుంటే వారికి మాత్రమే ఇవన్నీ కూడా కేటాయిస్తాం. అట్టని చెప్పి ఒక్కొక్కరికి 2-3 షాపులు ఇస్తా అంటే కూడా కుదరదు. కాబట్టి దయచేసి ఇక్కడ సాయంత్రం పూట అన్నీ కూడా ఫుడ్ సెంటర్స్, రకరకాల టిఫిన్ సెంటర్స్ కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు. పట్టణ ప్రజలకి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసిన ఒకటే, ఖచ్చితంగా 24 షాపులు 24 మంది వీధి వ్యాపారులు మాత్రమే మెయింటైన్ చేసుకోవాలి. ₹1 కూడా ఇతరులకి చెల్లించడానికి అవకాశం లేదు. ఆ విధంగా చెల్లించినట్టు కనుక మాకు తెలిస్తే ఖచ్చితంగా మీ అందరినీ కూడా వేకేట్ చేయించి నిజమైనటువంటి వీధి వ్యాపారులు ఉన్నో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క షాపు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను.